మేము ఈ రోజైతే క్వార్టర్స్ నుండి బయటకెళ్ళామండి. మా హస్బెండ్ అయితే ఈ ఒక్కరోజు సెలవు పెట్టాడు. ఈ సెలవు రోజైతే మేము బయటకెళ్దామని డిసైడ్ అయ్యి వెళ్తున్నామండి. ఈ వీడియోలో అయితే ఎక్కడికి వెళ్తామనేది చెప్తాను. అలాగే ఈ రోజైతే వచ్చిన తర్వాత నేను మసాలా వంకాయ అయితే ప్రిపేర్ చేశానండి. ఈ మసాలా వంకాయను నేను రాయలసీమలో ఉన్నప్పుడైతే నేను నేర్చుకున్నాను. ఈరోజు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మేము ఎక్కడికి వెళ్ళామనేది కూడా ఇదే వీడియోలో చెప్తానండి. మార్నింగ్ 7:00 అయితే ఇంట్లో నుండి బయలుదేరాము. అంతకుముందే ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని, దేవునికి దీపారాధన చేసి ముందుగా ఇక్కడ వినాయకుని టెంపుల్ ఉంటది. అక్కడికైతే వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకున్న తర్వాత మేము బయలుదేరాము. ప్రతి సంవత్సరము హాలిడేస్‌లో అయితే మేము టెంపుల్స్‌కైతే వెళ్తామండి. పోయిన సంవత్సరం అయితే తిరుపతి వెళ్ళాము. అంతకుముందు సంవత్సరం గూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళామండి. గత 2 ఇయర్స్‌గా వెళ్తున్నాం. ఈ సంవత్సరం వెళ్దామనుకుంటే మాకైతే వీలు గాలేదు. ఎందుకంటే మా హస్బెండ్‌కి ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ అయింది గాబట్టి వెళ్ళడానికి వీలు కాలేదు. హాలిడేస్ కూడా కొంచెం తక్కువనే ఉంటాయి కాబట్టి, అందుకోసమే దగ్గరలో ఏ టెంపుల్స్ ఉంటే అవి వెళ్దాం అనుకున్నాము. ఈ రోజైతే ఇక్కడ బాసర సరస్వతి టెంపుల్ ఉంది గదా! ఆ టెంపుల్‌కైతే వచ్చామండి. కొంచెం జనాలైతే ఈరోజు తక్కువనే ఉన్నారు. ఇదైతే మేము హాలిడేస్‌లోనే వచ్చామండి. ఇక్కడైతే ఆహ్, మాకైతే ఒక కానిస్టేబుల్ వచ్చాడు మాతో పాటు. అతనైతే మమ్మల్ని లోపలికి తీసుకెళ్లారు. ఒక 10, 15 మినిట్స్‌లో దర్శనం అయితే కంప్లీట్ అయింది. జనాలు కూడా ఎక్కువ లేరండి. ఇలా దర్శనం చేసుకున్న తర్వాత బయటికైతే వచ్చాము. మేము మార్నింగ్ టిఫిన్ తిని రాలేదు కాబట్టి, ఇక్కడ ఏమన్నా టిఫిన్ సెంటర్స్ ఉంటాయేమో చూద్దాం అనుకుని వచ్చాము. ఇక్కడైతే హరిత రిసార్ట్ అయితే ఉందండి. అయితే జనాలు ఎవ్వరు లేరు కాబట్టి ఇదైతే క్లోజ్ చేశారంట. అందుకోసమనే మేము వెళ్ళి మళ్ళీ వెనకకి రిటర్న్ అయితే వచ్చామండి. ఇగ వచ్చిన తర్వాత మళ్ళీ పక్కకు ఒక చిన్న హోటల్ అయితే ఉంది ఇక్కడ. అందులోనైతే టిఫిన్ చేద్దామనైతే ఆగామండి ఇక్కడ. టిఫిన్ చేసిన తర్వాత మేమైతే ఇగ బయలుదేరదాం అనుకున్నాము. ఇక్కడ ముందు కానిస్టేబుల్ ఎళ్తున్నారండి. కార్‌లో రమ్మంటే దగ్గరే అని అందుకోసమే రాలేదు. ఇగ మాకు చూపిచ్చి తనైతే వెళ్ళిపోయాడు. టిఫిన్ చేయమంటే చేయలేదు. ఇక్కడైతే పిల్లలైతే టిఫిన్ తింటుండ్రండి. వీడైతే బోండం తీసుకుండు. వద్దురా అంటే బయట ఆయిల్ ఫుడ్ తింటా అన్నాడు. సరే అనుకున్నాం. చాలా వేడిగా ఉంది. అయితే తీసుకున్నారు. వీడైతే పెద్దోడు దోస తీసుకుండండి. వీళ్ళైతే ఇప్పుడు ఇలా ఒకరికొకరు ప్రేమగా తినిపించుకుంటారు గదా! ఇంట్లోనైతే చాలా గొడవ పడతా ఉంటారు ఎప్పుడు జూడు. తిన్నప్పుడు, పడుకున్నప్పుడు మాత్రమే కలిసుంటారు. తర్వాత గొడవలు పడుతూ ఉంటారు. మళ్ళీ సర్దుకుంట్రు. ఇక్కడైతే మా హస్బెండ్ కూడా మసాలా దోస తీసుకుండు. నేను కూడా మసాలా దోస ఎయమంటే వాళ్ళు ఆనియన్ దోస ఇచ్చారు నాకైతే. ఇలా టిఫిన్ అయితే మేము చేస్తున్నాము. మాదైతే తినడం ఇలా కంప్లీట్ అయిన తర్వాత మా హస్బెండ్ అయితే మళ్ళీ ఒక ప్లేటు పూరి తీసుకుండు పిల్లలకును, ఆయనకు. ఇగ మొత్తం టిఫిన్ తినడం కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత వస్తున్నాం. ఇదైతే గోదావరి నది అండి. ఇలా మేము వచ్చిన తర్వాత ఈవినింగ్ టైమ్‌లోనైతే వాకింగ్‌కైతే వెళ్ళాము. మా చిన్నోడు వీడియో తీయమంటే ఫోను అటు ఇటు ఊపుకుంటూ తీస్తున్నాడండి. చూడండి కొంచెం కూడా మనకు వెలుతురు లేదు కదా! చీకటిగా అనిపించింది. ఇన్ని లైట్లున్నా గాని మేమైతే కొంచెం చీకటి పడ్డాక 8:30, 9కైతే మేమైతే వాకింగ్ చేస్తామండి. ఒక 1 అవర్ వాకింగ్ చేసిన తర్వాత హాయిగా వెళ్ళి పడుకుంటాము. ఇక్కడైతే ఎవ్వరు ఉండరు కాబట్టి టైమ్ పాస్ కాదు కాబట్టి బయట కొంతసేపు వాకింగ్ అయితే చేస్తాం. ఇక వాకింగ్ చేసిన తర్వాత మంచిగా కబుర్లు చెప్పుకుంటూ పడుకుంటాం. ఇక్కడైతే ఈరోజు నేను మసాలా వంకాయ ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. ముందుగా వంకాయలనైతే కట్ చేసుకున్నాను. ఒక హాఫ్ కేజీ అలా ఉంటాయి. వాటిని ఇలా మధ్యలోకి ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని కొంచెం ఆయిలేసుకొని వేపుకున్నాను. ఇక్కడైతే నేను ముందుగానే ఒక 4 ఉల్లిపాయలు, ఒక 2 టమాటాలైతే వేయించి పెట్టుకున్నాను. కొంచెం చింతపండయితే నానబెట్టి పెట్టుకున్నాను. పల్లీలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు, కొన్ని ఎండుమిర్చి ఇవన్నీ వేయించి పెట్టుకున్నాను. ఇక్కడ మరొక ప్లేట్‌లో అయితే ఇవి బగారా రైస్ చేద్దామనుకుంటున్నాను. వాటి కోసమయితే కట్ చేసి పెట్టుకున్నాను. రైస్ గూడా నానబెట్టి పెట్టుకున్నాను. ఇక్కడైతే ముందుగా మసాలాలు ప్రిపేర్ చేసుకోవడానికైతే జీలకర్ర, కొంచెం మెంతులు, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, కొంచెం పల్లీలు, కొద్దిగా కొబ్బరి పొడండి. తగినంత కారం, తగినంత సాల్ట్ ఇవన్నీ వేసుకోవాలి. ఇగ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. పట్టిన తర్వాత అందులోకి ఇలా ముందుగా వేయించుకున్న ఉల్లిపాయలును, టమాటాలను వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టడం కంప్లీట్ అయిన తర్వాత మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా! ఒక 2, 3 రవ్వల చింతపండయితే సరిపోతుంది. ఇలా మనం
వాటర్‌లో ఈ గుజ్జంతా తీసి ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. సరిపోకపోతే కొద్దిగా వాటర్ ఏసుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్న వంకాయలుంటాయి గదా! అవి కొద్దిగా చల్లారిన తర్వాత వాటిలోకైతే ఇవి మసాలానైతే నింపుకోవాలి ఇలా. నింపుకున్న తర్వాత స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకోవాలి. అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు వేసుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకొని కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ అల్లం పేస్ట్ ఉంటే అల్లం పేస్ట్ వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత అందులోకి తగినంత పసుపు వేసుకొని, మనం ముందుగా మసాలా నింపుకున్న వంకాయలను వేసుకోవాలి ఇందులో. వేసుకున్న తర్వాత వాటినైతే కొద్దిగా సేపు కదపకుండా మూత పెట్టి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక్కసారి వాటినైతే మనం తిప్పుకోవాలి ఇంకొక సైడ్‌కు. మనకు కిందయితే ఎక్కువ సేపు అలాగే ఉంచితే మసాలానైతే మాడిపోతుంది. అందుకోసం అయితే ఈ వంకాయ ముక్కలనైతే ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత మిగతా మసాలా ఉంటది గదా! దాన్నయితే ఇందులో వేసుకోవాలండి. ఇగ వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అవసరం ఉంటే వాటర్ వేసుకోవచ్చు. లేదంటే ఇలాగే వేపుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నాకు కొంచెం మసాలా అడుగంటినట్టు అనిపిచ్చింది. అందుకోసం ఒకసారి కలిపి ఈ మసాలా పేస్ట్ అయితే వేశాను. ఇగ వేసిన తర్వాత కొద్దిగా సేపు మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది. మనకైతే మసాలా వంకాయ రెడీ అయితుంది. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇంగా మిగతా మసాలాలన్నీ అందులో వేసాం కాబట్టి ఇంగేం అవసరం ఉండది. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇది మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వంకాయ కాంబినేషన్‌లో బగారా రైస్ కూడా ప్రిపేర్ చేశానండి. బగారా రైస్ అయితే చాలా సార్లు చూపిచ్చాను కాబట్టి, ఈరోజు ప్రిపేర్ చేసేటప్పుడు చూపిచ్చలేదు. ఈరోజైతే మా హస్బెండ్‌కు ఇష్టమైన మసాలా వంకాయ ప్లస్ బగారా రైస్ అయితే ప్రిపేర్ చేశాను. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్‌గా తింటారండి. నేనైతే మా పిల్లలకైనా, హస్బెండ్‌కైనా నచ్చిందే చేసి పెడతాను. నచ్చకపోతే చేయనండి. వాళ్ళు తిన్న కాడికే అని అనుకుంటాను. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.